ఐపీఎల్ 18వ సీజన్ లో పంజాబ్ కింగ్స్ మళ్లీ గెలుపు బాట పట్టింది. ములాన్పూర్ మైదానంలో జరిగిన ఈ మ్యాచ్ లో ప్రియాన్స్ ఆర్య 103 పరుగుల మెరుపు సెంచరీతో భారీ స్కోరు చేసిన పంజాబ్ మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ను 201 పరుగులకే కట్టడి చేసింది. దీంతో ఈ సీజన్ లో చేజింగ్ లో మరోసారి సిఎస్కే విఫలమైంది. ఓపెనర్ డెవాన్ కాన్వే 69 పరుగులు చేశాక రిటైర్డ్ అవుట్ అయ్యాడు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ శివన్ దుబే 42 పరుగులతో పోరాడాడు. అయితే ఆఖర్లో ఎంఎస్ ధోని 22 పరుగులతో ధనాధన ఆడినా ఓటమి తప్పించలేకపోయాడు. బౌలింగ్ లో భారీ పరుగులిచ్చిన చెన్నై బ్యాటింగ్ లో ఉతికి ఆరేయలేక వరుసగా 4వ ఓటమిని మూటగట్టుకుంది. సొంత ఇలాకాలో పంజాబ్ కింగ్స్ పంజా విసిరింది. రాజస్థాన్ చేతిలో ఓటమి నుంచి తేరుకున్న పంజాబ్ సిఎస్కే కు భారీ లక్ష్యాన్ని నిర్దేశించి ఆ తర్వాత 18 పరుగుల తేడాతో మ్యాచ్ ని గెలిచింది. ప్రియాన్స్ ఆర్య 103 పరుగుల విధ్వంసకర శతకం, అలాగే శశాంక్ సింగ్ 54 పరుగుల నాట్అవుట్ హాఫ్ సెంచరీతో చెన్నై సూపర్ కింగ్స్ కు 220 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చింది. ఇక ఛేదన్లో సిఎస్కే ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. తొలి వికెట్ కు ఏకంగా 61 పరుగులు జోడించారు. అయితే గ్లెన్ మ్యాక్స్వెల్ బౌలింగ్ లో స్టంపౌట్ అయ్యాడు. 36 పరుగులు చేశాక ఓపెనర్ రచిన్ రవీంద్ర. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఫెర్గుసన్ బౌలింగ్ లో 1 పరుగే చేసి సులువైన క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 62 పరుగుల వద్ద రెండో వికెట్ పడడంతో ఇంపాక్ట్ ప్లేయర్ శివన్ దుబే డెవాన్ కాన్వేతో కలిసి మూడో వికెట్ కు ఏకంగా 90 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే దుబేను బౌల్డ్ చేసిన ఫెర్గుసన్ చెన్నైకి షాక్ ఇచ్చి పంజాబ్ కు బ్రేక్ త్రూ అందించాడు. అప్పటికి శివన్ దుబే 42 పరుగులు చేశాడు. ఇక డెవాన్ కాన్వే 69 పరుగులు చేశాక స్లో బ్యాటింగ్ కారణంగా అతనికి రిటైర్డ్ అవుట్ గా వెనుదిరిగాడు. ఇక దుబే అవుట్ అయ్యాక క్రీజ్ లోకి వచ్చిన ఎంఎస్ ధోని మ్యాచ్ ని ఫినిష్ చేస్తాడనుకుంటే 22 పరుగులు చేసి 20 ఓవర్లో తొలి బంతికే ధోని అవుట్ అయ్యాడు. దీంతో ఆఖరి ఓవర్లో 9 రన్స్ మాత్రమే రావడంతో చెన్నై జట్టు విజయానికి 19 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అంతకుముందు సొంత మైదానంలో పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాన్స్ ఆర్య 103 పరుగుల విధ్వంసకర సెంచరీ సాధించాడు. 39 బంతుల్లోనే శతకంతో గర్జించాడు ఈ హిట్టర్. ఆ తర్వాత శశాంక్ సింగ్ 54 పరుగులు, మార్కో జాన్సన్ 34 పరుగులతో ఈ ఇద్దరు నాట్అవుట్ గా నిలిచారు. దీంతో 6 వికెట్ల నష్టానికి పంజాబ్ కింగ్స్ 219 పరుగులు చేసింది. ఆ తర్వాత సిఎస్కే 5 వికెట్లు కోల్పోయి 201 పరుగు మాత్రమే చేసి 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఈ సీజన్ లో సిఎస్కే కు 4వ ఓటమి. పాయింట్ల టేబుల్లో 9వ స్థానంలో కొనసాగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో గెలిచిన పంజాబ్ కింగ్స్ 4 మ్యాచ్లకు గాను 3 విజయాలతో పాయింట్ల టేబుల్లో 4వ స్థానంలో ఉంది.